దేశమంతా కులగణన జరగాలి, ఎవరెంతో తేలాలి. తెలంగాణలో మేము చేసిన కులగణన దేశానికి ఆదర్శం. బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకం అంటూ చూస్తూ ఉన్నాం. సో కాంగ్రెస్ కూడా ఒక పని చేయాలి సార్, దేశవ్యాప్తంగా అమలు చేస్తా చేదా పక్కన పెట్టాలి. 42% రిజర్వేషన్లు అని మీరు అన్నారు. పార్టీ పదవుల్లో 42% ఇవ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇవ్వండి, ఎమ్మెల్యేల విషయంలో 42% ఇవ్వండి, అదేవిధంగా ఎంపీల విషయంలో 42% ఇవ్వండి. ఫస్ట్ మీ పార్టీలో ప్రక్షాళన జరిగితే ప్రజలు నమ్ముతారు. ఈరోజు గత 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంతమందికి ఇచ్చింది ఎమ్మెల్యేలు సీట్లు, ఎంపీలలో ఎంతమందికి ఇచ్చింది బీసీలకి? ఇది ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే ప్రజలు నమ్మాలి అంటే మీ యొక్క నడవడిక, మీరు 10 మందికి ఆదర్శంగా నిలవాలంటే ఫస్ట్ మీరు పాటించాలి కదా. మీరు పాటించకుండా ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఫస్ట్ మీ పార్టీలో ప్రక్షాళన జరిగితే ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఉదయపూర్ డిక్లరేషన్ అంటారు, ఇంకేదో డిక్లరేషన్ అంటారు, దాని ప్రకారం చేస్తామని అంటారు, ప్రతి నియోజకవర్గానికి 2 బీసీలకు ఇస్తామని అంటారు, కానీ ఏది కూడా అమలు కావడం లేదు. ఒక కుటుంబంలో ఒకరికే సీట్ అంటారు, మరి మీ కుటుంబంలోనే 3-4 సీట్లు కనబడుతూ ఉన్నాయి. సో ఇలా చాలా రకాలుగా చెప్పే అన్నీ ఒకలా కనబడుతున్నాయి, చేసే కార్యాచరణలో మాత్రం ఇంకోలా కనబడుతుంది తప్ప. అందుకే ప్రజలు మిమ్మల్ని బలంగా నమ్మాలి అంటే మీ యొక్క నడవడిక ఆ విధమైనటువంటి వాళ్ళను నమ్మించే విధంగా ఉండాలి. కానీ మీరు చెప్పే ఒకలాగా అవుతుంది, చేసేటి ఒకలాగా అవుతుంది, కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి.